కథ పేరు 'వలసల బాధలు'. ఇది ఒక అందమైన అమ్మా, నాన్న, కూతుర్ల మధ్య ఉన్న బంధం గురించి రాస్తున్న కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు. వలసలకి వెళ్ళే వాళ్ళ బాధలు, కష్టాలు అన్నీ ఒక కథలాగా ఈ అంశం. అది 2002 సెప్టెంబర్ 10న లక్ష్మీనారాయణ, అరుణ అనే దంపతులకు ఒక ఆడబిడ్డ జన్మనిచ్చింది. అలాగే 2006 జూన్ 13న మరొక ఆడబిడ్డ జన్మనిచ్చింది. ఈ దంపతులకు మొత్తం 2 అమ్మాయిలు. దానివల్ల తల్లి అరుణ ఇంకా బంధువులు చిన్న బిడ్డ పుట్టినప్పుడు చాలా బాధపడ్డారట. కానీ తన తండ్రి లక్ష్మీనారాయణ మాత్రం సంతోషంగా తన 2 చేతులతో ఆ చిన్న బిడ్డని ఎత్తుకొని నుదుటిపై చిరునవ్వు నవ్వుతూ మనస్ఫూర్తిగా ముద్దు పెట్టాడట. అప్పుడు అతను తన భార్యకి ఒక మాట చెప్పాడట. అరుణ, మనకు 2 ఆడపిల్లలు అని ఎందుకే బాధపడుతున్నావు? ఎవరైతే ఏంటి, నువ్వు వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని లేనిపోని భయం పెట్టుకుంటున్నావు అని అన్నాడట. వెంటనే అరుణ ఇలా అన్నది, అవును, కానీ ఒక కొడుకు ఉంటే ఇంకా బాగుంటుంది అని అన్నదట. అప్పుడు లక్ష్మీనారాయణ ఇలా అన్నాడు, కొడుకులైనా బిడ్డలైనా అంతా వీళ్ళేనే, వీళ్ళిద్దరు చాలు మనకు అని తన భార్యకి ధైర్యం చెప్పాడు. కానీ ఆ తండ్రికి కూడా ఏదో ఒక మూలన అనిపించిండొచ్చు, ఒక మగవాడు ఇంట్లో ఉంటే బాగుండు అని. కానీ ఆ తండ్రి ఆ మాటను మనసులోనే దాచుకున్నాడు. అలా ఆ 2 బిడ్డలను ఎలాంటి లోటు లేకుండా అల్లారు ముద్దుగా దంపతులు 2 చాలా ప్రేమతో చూసుకునేవారు. బిడ్డలు 2 తండ్రితో కలిసి తల్లిని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేవారు. ఎప్పుడూ తండ్రికే సపోర్ట్ బిడ్డలు. పాపం పిచ్చి తల్లి వాళ్ళ అల్లరికి ఏమనలేకపోయేది. తండ్రి బిడ్డలు 2 కలిసి నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తుంటారు అని అనేది. అంతేగాని ఇంకో మాట అనకపోయేది ఆ తల్లి. అలా సంతోషంగా జీవిస్తున్న వాళ్ళని చూసి దేవుడు ఓర్వలేకపోయాడేమో మరి. ఎందుకంటే అనుకోకుండా భార్యాభర్తలు ఇద్దరు వలసపోయి డబ్బు సంపాదించాలని, పిల్లల కోసం అని ఆ బిడ్డలను 2 వాళ్ళ నాయనమ్మ దగ్గర వాళ్ళ ఊరిలో ఉంచి దంపతులు 2 పక్క రాష్ట్రానికి కళ్ళు గీయడానికి వెళ్ళేవారు. అసలు మనసు ఒప్పేది కాదు పిల్లల్ని విడిచిపెట్టి పోవడానికి. కానీ ఏం చేస్తారు, అంతా వాళ్ళ కోసమే కదా అనుకుంటూ మనసులోని బాధని దిగబెట్టుకొని దూరంగా వాళ్ళకి జీవించేవాళ్ళు. అక్కడ తండ్రి తల్లి బిడ్డల కోసం చాలా బాధలు పడేవారు. అయినా కూడా వాళ్ళ గురించి ఆలోచించి ఎంత కష్టమైనా ఓర్చుకొని ఉండేవాళ్ళు. ఒక పక్క బిడ్డలు ఎలా ఉన్నారో, తింటున్నారో తినట్లేదో అనే ఆందోళన, ఆ కన్న తండ్రి తల్లి ప్రతిరోజు ఆలోచన. ఇక్కడ పిల్లలు తెలిసి తెలియని వయసులో అమ్మా నాన్నలకు దూరంగా వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరిగేవాళ్ళు. రోజు పిల్లలు 2 ఊరిలోని బడికి వెళ్ళిపోయేవాళ్ళు. అలా పిల్లలు 2 వేసవి సెలవులకి మాత్రం వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆ నెల రోజులు సంతోషంగా అన్ని రోజుల బాధని మర్చిపోయి ఆనందంగా ఉండేవాళ్ళు. పిల్లలు తెలిసి తెలియని వయసు కాబట్టి బడికి పోయి వచ్చి ఆడుకోవడం, అలా అమ్మా నాన్నల గురించి ఎలాంటి బాధ లేకుండా వాళ్ళ నాయనమ్మ వాళ్ళని ఎలాంటి లోటు లేకుండా చూసుకునేది. కానీ పిల్లలు 2 పెద్దయ్యారు. అమ్మా నాన్నల ఆలోచన మొదలయ్యింది. తోటి స్నేహితులు వాళ్ళ అమ్మా నాన్నలతో చూసి ఈ పిల్లలకి ఏదో తెలియని బాధ. స్నేహితులు వాళ్ళ నాన్న బడికి రావడం చూసినప్పుడు వాళ్ళ నాన్నని తలుచుకొని బాధపడేవారు. కానీ ఏనాడు నాన్నతో చెప్పుకునేవారు కాదు. పిల్లలు పెద్దయ్యారు కాబట్టి వాళ్ళ చదువుల కోసం, అలాగే వాళ్ళతో మాట్లాడడం కోసం తండ్రి బిడ్డలకి ఒక టచ్ ఫోన్ కొనిచ్చాడు. పిల్లలిద్దరూ ఎంత బాధ అనిపించినా మనసులో బాధపడుతూ అమ్మా నాన్నలతో నవ్వుతూ మాట్లాడేది. అక్క చెల్లెలు 2 ఒకరికొకరు ప్రేమగా, అక్క మాత్రం చెల్లికి ఒక అమ్మ స్థానం, నాన్న స్థానం తీసుకొని తన చెల్లికి ఎలాంటి లోటు రావద్దు అని తను ఒక తల్లి తండ్రి లాగా చెల్లి ఏమడిగినా కాదనకుండా చూసుకునేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అక్క ఇంటర్మీడియట్ డిగ్రీ చేయడం కోసం హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు చెల్లి మాత్రమే.
తన నాయనమ్మతో ఒంటరిగా ఉండేది. అటు అక్కకి, అమ్మకి, నాన్నకి దూరంగా తన 10వ తరగతిలో ఉన్నప్పుడు తను చాలా బాధపడుతూ ఉండేది. కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటూ ఎవరికీ చెప్పుకోకుండా ఏడ్చేది. తండ్రితో "నాన్న మీరు మాతోనే ఉండొచ్చు కదా" అని చెప్పాలి అని అనుకునేది. కానీ మళ్ళీ తానే ఇలా ఆలోచించేది. వాళ్ళు కూడా మన కోసమే కదా అలా కష్టపడి బాధపడుతూ మనకు దూరంగా ఉండేది అనుకునేది. తనలో తానే బాధని మనసులో పెట్టుకొని భరిస్తూ ఉండేది. గోరున ఏడ్చిన రోజులు పడుకునే ముందు అమ్మ, నాన్న, అక్క వాళ్ళ ఆలోచనలు తలుచుకుంటూ బాధపడేది. కానీ ఎవరికీ చెప్పుకోకపోయేది. అలా కాలం గడిచింది. తన 10th అయిపోయింది. తను కూడా ఇంటర్మీడియట్‌లో హాస్టల్‌లో ఉండేది. కొత్త జీవితం. అక్కడ మన అనుకునేవారు ఎవ్వరూ ఉండరు. అలవాటు పడనీకి కొంత సమయం పట్టింది. అలా ఇంటర్మీడియట్ కూడా గడిచిపోయింది. వేసవి సెలవులకి అక్కా చెల్లెలిద్దరూ కలిసి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళారు. సంతోషంగా ప్రతిరోజు ఒక పండగలాగా గడిపేవాళ్ళు. పెద్ద బిడ్డకు 22, చిన్న బిడ్డకు 19 వయసుకి వచ్చారు. బిడ్డలిద్దరికీ ఊర్లో, బడిలో, బంధువుల దగ్గర ఫలానా లక్ష్మీనారాయణ, అరుణ బిడ్డలు అంటే మంచి పిల్లలు అనే పేరు ఉంది. అమ్మాయి అన్నాక ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్ళాల్సిందే కదా! అంటే అత్తగారింటికి పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి కదా! అలా ఆ తండ్రి పెద్ద కూతురికి 22 వయసు వచ్చాక వాళ్ళ బంధువుల్లోనే ఒక మంచి కుటుంబం, కల్మషం లేని మంచి అత్తామామలు, అమ్మా నాన్నలు చెప్పినట్టు వినే ఒక మంచి వ్యక్తికి కూతుర్నిచ్చి పెళ్లిని అంగరంగ వైభవంగా 2025 అక్టోబర్ 17న జరిపించారు. ఇప్పుడు అమ్మా నాన్నలు ఒక దగ్గర, పెద్ద కూతురు అత్తగారింట్లో, చిన్న కూతురు డిగ్రీ కోసమని హాస్టల్లో ఉంటున్నారు. లక్ష్మీనారాయణ మాత్రం పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా, ఏం అడిగినా కాదనకుండా పిల్లల్ని ఇద్దరిని అల్లారు ముద్దుగా ప్రేమ అనురాగాలతో పెంచాడు. తండ్రికి బిడ్డల మీద అపారమైన నమ్మకం కాబట్టే వాళ్ళని ఒక్క మాట అనడు. ఇంకా ఫ్యూచర్లో అయినా ఈ అమ్మ నాన్న కూతుర్లు ఎప్పుడు కలిసి ఉంటారో, ఏమైనా సెలవులకు సంవత్సరానికి ఒకసారి కలిసి ఆనందంగా గడుపుతారు. అల్లుడొచ్చాక లక్ష్మీనారాయణకి కొంచెం ఒక ధైర్యం వచ్చింది. ఇంకా చిన్న కూతురి బాధ్యత మాత్రం మిగిలిపోయింది. తనను కూడా అత్తగారింటికి పంపాలి కదా, ఎప్పుడైనా పంపాల్సిందే కదా. కూతురు ఎప్పుడు తండ్రితో ఇలా అంటూ ఉండేది, నాకు మాత్రం నన్ను చేసుకునేవాడు సింపుల్గా నీకొక కొడుకులాగా ఉంటే చాలు నాన్న అని చెప్పేది. ఆ చిన్న కూతురే ఇప్పుడు ఇదంతా రాసింది. నేనే మహి. ఇది నా కథ.